చరిత్ర పునరావృతమవుతున్నట్లుంది. ఒకప్పుడు ప్రపంచాన్నే వణికించిన వ్యాధి మళ్లీ తిరిగి వచ్చిందా? 14వ శతాబ్దంలో దేశమంతటా వ్యాపించిన ఒక వ్యాధి బ్లాక్ డెత్కు కారణమైంది. అయితే ఇప్పుడు ఈ వ్యాధి ఇటీవల యుఎస్లో కనుగొనబడింది. వైద్య విజ్ఞాన చరిత్రలో ఇప్పటికీ భయానకంగా మిగిలిపోయిన బుబోనిక్ ప్లేగు యుఎస్లోని ఒరెగాన్లో మళ్లీ ఉద్భవించింది. నివేదికల ప్రకారం అనారోగ్యంతో ఉన్న పెంపుడు పిల్లికి ఈ వ్యాధి వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. బ్లాక్ డెత్ బయాలజికల్ బ్యాక్గ్రౌండ్. కారణమేమిటి? బ్లాక్ డెత్ అనేది ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియం వల్ల కలిగే అంటుజ్వరమైన ప్లేగు యొక్క ఫలితమని నమ్ముతారు. వ్యాధి సోకిన ఈగల కాటు ద్వారా ఎలుకల నుండి మానవులకు వ్యాపించే అవకాశం ఉంది. లక్షణాలు ఏమిటి? ఎర్సినియా మానవులలో 3 రకాల ప్లేగులను కలిగిస్తుంది: బుబోనిక్, న్యూమోనిక్ మరియు సెప్టిసెమిక్. బ్లాక్ డెత్ బాధితుల్లో ఎర్సినియా ఉన్నట్లు డిఎన్ఏ ఆధారాలున్నప్పటికీ ఇన్ఫెక్షన్లో ఎక్కువ భాగం ఏ రూపంలో వచ్చిందో ఖచ్చితంగా చెప్పలేరు. ఈ 3 రకాల మహమ్మారిలో కొంత పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బుబోనిక్ ప్లేగు జ్వరం అలసట, వణుకు, వాంతులు, తలనొప్పి, తల తిరగడం, కాంతికి అసహనం, వెన్ను మరియు అవయవాలలో నొప్పి, నిద్రలేమి, ఉదాసీనత మరియు మతిమరుపు కలిగిస్తుంది. ఇది బుబోలకు కూడా కారణమవుతుంది. 1 లేదా అంతకంటే ఎక్కువ శోషరస కణుపులు సున్నితంగా మరియు వాపుగా మారతాయి, సాధారణంగా గజ్జ లేదా చంకలలో. న్యూమోనిక్ ప్లేగు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది మరియు తీవ్రమైన న్యూమోనియా వంటి లక్షణాలను కలిగిస్తుంది. జ్వరం, బలహీనత మరియు శ్వాస ఆడకపోవడం, ద్రవం ఊపిరితిత్తులను నింపుతుంది మరియు చికిత్స చేయకపోతే మరణానికి కారణం కావచ్చు. ఇతర లక్షణాలలో నిద్రలేమి, మూర్ఖత్వం, అస్థిరమైన నడక, ప్రసంగ రుగ్మత మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి ఉండవచ్చు. సెప్టిసెమిక్ ప్లేగు అనేది రక్తం యొక్క ఇన్ఫెక్షన్. దీని లక్షణాలు అలసట, జ్వరం మరియు అంతర్గత రక్తస్రావం. మనకి బ్లాక్ డెత్ అని చెప్పినప్పుడు ఎక్కువగా గుర్తొచ్చేది వైద్యుడు ముక్కు వంటి హుక్కుడు ముక్కుతో మరియు ప్రవహించే వస్త్రాలతో ముసుగు ధరించి ఉన్న ఫోటో. అయితే మీరు ఈ దుస్తులను బ్లాక్ డెత్ యొక్క ప్లేగు వైద్యులవని అనుకోవచ్చు, కానీ కావు. 16వ శతాబ్దపు వ్యాధి వ్యాప్తి చెందే వరకు అటువంటి దుస్తులు లేవు. ఒంటరిగా చనిపోవడానికి, తరచుగా ఇంటిలో మిగిలిపోయిన కుళ్ళిన చనిపోయిన వారిని నిరోధించడానికి అన్ని రకాల మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు ఆ మాస్క్లో ఉంటాయి. ఈ మాస్క్ వారిని ప్లేగు వ్యాధి నుండి కాపాడుతుంది. అయితే మొదటి వ్యాప్తికి వైద్యులు ఆధారపడే ఫౌల్ ఆర్డర్ ద్వారా డోసేజ్ వ్యాప్తి చెందుతుందని కూడా నమ్ముతారు. రోగులను నయం చేసే ప్రయత్నంలో రక్తస్రావం మరియు బుడగలు వేయడం, ఆరోగ్యకరమైన శరీరం కోసం రక్తపిత్తం మరియు చీము సరైన స్థాయిలో నిర్వహించబడాలని ఆ సమయంలో నమ్మేవారు మరియు రోగిని హరించడం ద్వారా రోగి రక్షించబడతారని నమ్ముతారు. అయితే ఇటువంటి పద్ధతులు అంటుద్రవాలను మాత్రమే వ్యాప్తి చేస్తాయి మరియు యాంటీబయాటిక్స్ సిద్ధంగా అందుబాటులోకి రాకముందే ఎటువంటి చికిత్సను అందించలేదు. రోగులను నయం చేయడానికి అమృతాన్ని రూపొందించే ప్రయత్నం జరిగింది. వాటిలో ఒకటి ట్రీకిల్ చిప్స్ మరియు కాల్చిన గుడ్డు పెంకుల నుండి తయారు చేయబడింది మరియు మీరు ఊహించినట్లుగా దీని నుండి ఉపశమనం లభించదు. ఈ వ్యాధి చలికాలంలో మాత్రమే కనుమరుగవుతుంది, ఎందుకంటే వాతావరణం మెరుగుపడిన తర్వాత వ్యాధి మళ్లీ కనిపించకుండా పోతుంది. మరణాల సంఖ్య నగరం నుండి గ్రామం వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. తరచుగా ఇది 25 నుండి 30% వరకు ఉంటుంది. బ్లాక్ డెత్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. 14వ శతాబ్దంలో ఒక వ్యాధి ఆసియా మరియు యూరోప్ను నాశనం చేసింది. దీని వినాశనం అసమానమైనది. ప్రపంచ జనాభా 350 మిలియన్లున్న సమయంలో 100 నుండి 200 మిలియన్ల మంది ప్రజలు కొద్ది సంవత్సరాలలో మరణించారని అంచనా వేయబడింది. ఈ రోజుకి చరిత్రలో ఓ పెద్ద మహమ్మారిగా బుబోనిక్ ప్లేగు వ్యాధి నిలిచింది. బ్లాక్ డెత్ మొదటి దశ. ఈ వీడియోలో బ్లాక్ డెత్ అంటే ఏంటో మరియు ఎక్కడ మొదలైందో తెలుసుకోబోతున్నాం. కొందరు శాస్త్రవేత్తలు బుబోనిక్ ప్లేగు 6వ శతాబ్దంలో ఈజిప్ట్లోని కనిపించిందని చెప్పసాగారు. అయితే ఇక్కడికి ఎలా వచ్చిందో పూర్తిగా స్పష్టంగా తెలియలేదు. బుబోనిక్ ప్లేగు అనే వ్యాధి ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎలుకల వెనుక నివసించే ఈగల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ ఎలుకలు ఓడల్లో మనుషులతో పాటు ఉండేవి. కొంతకాలం తర్వాత ఓడల్లో ఉంటూ అనివార్యంగా ఎలుకలు చనిపోతాయి. కానీ వాస్తవానికి వ్యాధిని మోసుకెళ్లే ఈగలు కొత్త అతిథుల కోసం వెతుకుతాయి మరియు ఈగలు మనుషులపైకి వాల్తాయి. అలా వాలినప్పుడు అవి మనిషి శరీరంలోకి బ్యాక్టీరియం పంపుతాయి. దీనివల్ల లింఫాటిక్ సిస్టమ్ వ్యవస్థకు వేగంగా వ్యాపిస్తుంది మరియు వ్యాధి సోకిన వ్యక్తి ఆ ఈగ కరిచిన తర్వాత 1 నుండి 7 రోజుల వరకు ఎటువంటి లక్షణాలను కనబరచకపోవచ్చు. గజ్జి చంకల చుట్టూ ఉబ్బిన శరీర గ్రంథుల నుండి బాధాకరమైన బబుల్స్ అభివృద్ధి చెందుతాయి మరియు బాధితుడి వేళ్లు, కాలి, పెదవులు మరియు ముక్కు మరియు మెడభాగం ఆకుపచ్చగా అభివృద్ధి చెందుతుంది.
ఆ తర్వాత బాధితుడు సరైన వైద్య చికిత్స లేకుండా జీవించి ఉన్నప్పుడు సజీవ చర్మం కుళ్ళిపోవడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. 6వ శతాబ్దపు యూరప్ మరియు మధ్యప్రాచ్యంలోని ప్రజలకు యాంటీబయాటిక్స్ అందుబాటులో లేవు మరియు ఎలుకలు మరియు ఈగలు మహమ్మారికి కారణమని కూడా వారికి తెలియదు. కాబట్టి ధాన్యాలు మరియు వ్యాధి సోకిన ఎలుకలను ఒకే నౌకలు తీసుకెళ్తున్నారు. ఈజిప్ట్ నుండి కాన్స్టంటినోపుల్కు వ్యాపారం కొరకు బయలుదేరినప్పుడు ఆ బుబోనిక్ ప్లేగు అక్కడి నుండి విస్తరించింది. కాన్స్టాంటినోపుల్కు వ్యాధి వ్యాప్తి చెందే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ఉంది మరియు బైజెంటైన్ సామ్రాజ్యం యొక్క కేంద్రంగా చక్రవర్తికి కూడా సోకడం ద్వారా ఆ నగర జనాభాలో 40% మందిని నాశనం చేసింది. అలాగే మధ్యధరా సముద్రం తీర ప్రాంతంలోని ప్రతి నగరానికి ఈ వ్యాధి వ్యాపించింది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో నివసించే మానవులలో 25% మంది కేవలం కొన్ని సంవత్సరాలలో మరణించారు మరియు సామ్రాజ్యం మరియు యురేషియా అంతటా 10 లక్షల మంది మరణించారు. మిలియన్ల మంది మరణాలు సామ్రాజ్యం అంతటా ఆర్థిక అల్లకల్లోలం సృష్టించింది. అయితే ఈ మొదటి దశలో 50 మిలియన్స్ మంది చనిపోయారని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం పాపులేషన్లో 13% మంది చనిపోయారు. బ్లాక్ డెత్ రెండో దశ. ప్లేగు ఎట్టకేలకు 8వ శతాబ్దపు మధ్యకాలం తర్వాత ప్రశాంతంగా ఉండిపోయింది మరియు అనేక వందల సంవత్సరాల తర్వాత ప్రపంచ దృశ్యంపై మరోసారి మరింత ఉగ్రరూపం దాల్చి విధ్వంసం సృష్టించింది. క్రైమియాలోని ప్రపంచ దృశ్యంలో ఇటలీలోని రిపబ్లిక్ ఆఫ్ జెనోవా ఆ సమయంలో క్రిమియాలో కఫా అని పిలువబడే ట్రేడింగ్ అవుట్పోస్ట్ను కలిగి ఉంది. ఇది కొన్ని సంవత్సరాల క్రితం మంగోలులచే సీజ్ చేయబడింది. ఇది చైనాలోని హుబే ప్రావిన్స్లో వుహాన్ చుట్టూ విరుచుకుపడింది. ఇది మంగోల్ సైన్యం యొక్క సరఫరా మరియు లాజిస్టిక్స్ లైన్లోని సిల్క్ రోడ్ మీదుగా తీసుకెళ్లబడింది. కొంతకాలం ప్లేగుతో బాధపడుతూ కఫాను చుట్టుముట్టిన సైన్యానికి సోకింది. ప్రారంభ ప్రయత్నమైన జీవయుద్ధంలో నగర గోడలపై సోకిన శవాలు కఫా నివాసితులు కూడా ప్లేగు బారిన పడడం ప్రారంభించారు. ఇది చూసిన జెనీవా యొక్క వ్యాపారులు దాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు మరియు వారికి తెలియకుండానే తమ నౌకలపై తిరిగి ఇటలీకి పారిపోయారు. వ్యాధి సోకిన ఎలుకలు మరియు ఈగలు వాటి ఓడలపై ఉన్నాయి. ఇవి సిసిలీ మరియు జెనోవాలో ఎలుకల ఓడల నుండి దిగిన తర్వాత మానవ చరిత్రలో ప్లేగు ఇటలీ అంతటా విస్తరించింది మరియు అతి త్వరలోనే వాణిజ్య మార్గంలో వ్యాపించింది. మొత్తం మధ్యధర మరియు ఐరోపాలో 1347 మరియు 1351 మధ్యకాలంలో ప్లేగు ఈ 5 ఏళ్లలో ఐరోపా ఖండంలోని చాలా ప్రాంతాలను నాశనం చేసింది. ఐరోపా ఖండంలోని జనాభాలో 60% మంది మరణించారని అంచనా వేసింది. అయితే కొన్ని ప్రాంతాలు ఇతర మధ్యధరా ప్రాంతాల కంటే తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటలీ, ఫ్రాన్స్ మరియు స్పెయిన్లలో వారి జనాభాలో 75% మరణించారు. ఇంగ్లాండ్ జనాభాలో 70% మంది మరణించారు మరియు నార్వేలో 60% మరియు జర్మనీలో 20% మంది మరణించారు. ప్యారిస్ మరియు లండన్ జనాభాలో సగం మంది మరియు ఫ్లోరెన్స్ చాలా మందిని కోల్పోయారు. వారు 1300 వరకు తమ జనాభాను తిరిగి పొందలేకపోయారు. అయితే ఇతర ప్రాంతాలు పోలాండ్ వంటి హంగేరీ మరియు బెల్జియంలోని చాలా వరకు ప్లేగు బారిన పడలేదు. ఖండం అంతటా తీవ్రత చాలా భిన్నంగా ఉంటుంది. అయితే కేవలం 5 ఏళ్లలో ఖండంలో నివసించే ప్రతి 10 మందిలో 6 మరణించారు. నల్లజాతీయుల మరణం మధ్యప్రాచ్యంలో కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ ప్రతి 3 ఒకరు మరణించారు. అదే 5 ఏళ్ల కాలపరిమితి కూడా. మరియు ఈ 5 ఏళ్ల వ్యవధిలో బుబోనిక్ ప్లేగు యురేషియా అంతటా 200 మిలియన్ల మందిని చంపి ఉండవచ్చని నమ్ముతారు. అంటే ప్రపంచ జనాభాలో 42% మంది చనిపోయారని నమ్ముతున్నారు. బ్లాక్ డెత్ 3వ దశ, చివరి దశ. ప్లేగు విస్ఫోటనానికి తరువాత యూరప్లో ఉన్న జనాభా పెరగడానికి పూర్తిగా 2 శతాబ్దాలు పడుతుంది మరియు ఆ సమయానికి 1550లలో పెట్టుబడిదారీ విధానం ఖండాన్ని ఆక్రమించే మార్గంలో బాగా వ్యాపించింది. యూరప్ మరియు మధ్యప్రాచ్యం అంతటా శతాబ్దాల తర్వాత, ముఖ్యంగా 1665లో లండన్లో మరియు 1720లో మార్సెల్లో మళ్లీ బుబోనిక్ ప్లేగు వస్తుంది. అయితే ఇది భయంకరమైన మహమ్మారిగా మారలేదు మరియు 1855లో చైనాలో ఈసారి ప్లేగు కనిపించింది. చైనాలోని యునాన్ ప్రావిన్స్లు మరియు క్వింగ్ సామ్రాజ్యం అంతటా హాంకాంగ్లోని బ్రిటిష్ అవుట్పోస్ట్ వరకు త్వరగా వ్యాపించింది. విదేశాల నుండి భారతదేశంలోని బ్రిటిష్ కాలనీలకు రవాణా చేయబడింది. అక్కడిది అపారమైన వినాశనాన్ని సృష్టించిన ఈ 3వ బుబోనిక్ ప్లేగు మహమ్మారి 12 మిలియన్ల మంది ప్రాణాలను బలికోరింది. ప్రజలు ఎక్కువగా భారతదేశం మరియు చైనాలో ఉన్నవారే. అయితే వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియం కనుగొనబడిన తర్వాత మరియు 19వ శతాబ్దం చివరిలో మరియు ముఖ్యంగా యాంటీబయాటిక్స్ కనుగొనబడిన తర్వాత, ఎలుకలు మరియు ఈగలు ప్రాథమిక వాహకాలుగా గుర్తించబడిన తర్వాత ప్రపంచంలోని అన్ని చోట్ల ఇది చాలా స్వల్పంగా ఉంది. మానవజాతిపై ప్లేగు కలిగి ఉన్న ప్రాణాంతకమైన పట్టు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. అయితే బుబోనిక్ ప్లేగు ఇప్పటికీ ఉంది. 2010 మరియు 2015 మధ్య
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 3,248 ప్లేగు కేసులు నమోదయ్యాయి మరియు సగటున 9 మంది ఇప్పటికీ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వేలాది సంవత్సరాల గందరగోళం మరియు భూమిని కదిలించే మహమ్మారి తర్వాత యునైటెడ్ స్టేట్స్లో సంవత్సరానికి ఇది మానవత్వం ఎట్టకేలకు బుబోనిక్ ప్లేగుకు వ్యతిరేకంగా పోరాడటం ఎలాగో నేర్చుకుంది. బ్లాక్ డెత్ ఎలా ఆగిపోయింది? బ్లాక్ డెత్తో పోరాడటానికి మధ్యయుగ కాలంలో సామాజిక దూరం మరియు నిర్బంధాన్ని ఉపయోగించారు. యూరోప్లోని మరింత వేగంగా పనిచేసే నగర ప్రభుత్వాలు ప్లేగు వ్యాధి లక్షణాలు కలిగి ఉన్న వారిని వారి ఇళ్లలో లాక్ చేశాయి. తరచుగా 1 నెల కంటే ఎక్కువ కాలం పాటు మరియు కొన్నిసార్లు మొత్తం పొరుగు ప్రాంతాలు లేదా జిల్లాలను క్వారంటైన్లో ఉంచారు. బ్లాక్ డెత్ను గ్రేట్ మోర్టాలిటీ అని కూడా పిలుస్తారు. ఈ పదం మ్యాగ్నా మోర్టాలిటస్ యొక్క మధ్యయుగ చరిత్రల ఉపయోగం నుండి ఉద్భవించింది. ఈ పదం మ్యాగ్నా ఫెస్టిలియా అని అర్థం. బ్లాక్ ప్లేగు కొన్నిసార్లు బ్లాక్ డెత్ను సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది. అయితే ఇది పండితుల అధ్యయనాలలో చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది.